దక్షిణాఫ్రికాతో జరిగిన 2 టెస్టుల సిరీస్తో దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకుంది భారత్ జట్టు. పర్యటన అనంతరం స్వదేశానికి చేరుకున్న భారత్ జట్టు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న 3 టీ20 సిరీస్ కోసం సన్నద్దమవుతోంది. జనవరి 11న జరగబోయే మొదటి టీ20 మ్యాచ్తో ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్ మొదలవుతుంది. అనంతరం ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్, ఆ పైన ఐపీఎల్ జరగనున్న నేపథ్యంలో భారత్ జట్టుకు టీ20 ప్రపంచ కప్ కు ముందు ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే టీ20 సిరీస్ మాత్రమే ప్రాక్టీస్ గా పనిచేస్తుంది. కాబట్టి ఈ సిరీస్ కోసం భారత్ జట్టు సీరియస్ గా ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. మరోపక్క జట్టు కూర్పు విషయమై టీమిండియా మేనేజ్మెంట్ కూడా కసరత్తులు మొదలుపెట్టింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ లో భారత్ జట్టు విజయం సాధించాలంటే టీమిండియాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు ఉండాలని, దీనికి సంకేతంగా వారిని ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే టీ20 సిరీస్ కి ఎంపిక చేయాలని అభిప్రాయపడ్డాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత్ జట్టు ఈ ఏడాది ప్రపంచ కప్ గెలవాలంటే జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తప్పనిసరిగా ఉండాలి. విరాట్ కోహ్లీ అయితే ఇటీవల జరిగిన వన్డే ప్రపంచ కప్ లో ఎంత అద్భుతంగా ఆడాడో మనం చూసాం. కాబట్టి పరిమిత ఓవర్ల క్రికెట్ లో అతనితో పాటు రోహిత్ శర్మ ఇద్దరు మరికొంతకాలం రాణించే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. మరో ఆలోచన లేకుండా భారత సెలెక్టర్లు వారిద్దరినీ ఒప్పించి జట్టులోకి చేర్చుకోవాలి. వీలైతే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ లోనే వారిని ఎంపిక చేస్తే మంచిదే. వారిద్దరూ వయసు పైబడినా కూడా ఏమాత్రం అలసట లేకుండా అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తున్నారు. వారిద్దరూ జట్టులో ఉంటే చాలు, మిగతా సభ్యులకు నైతికంగా ఆత్మస్థైర్యం పెరుగుతుంది. కాబట్టి విశ్రాంతి పేరుతో ఆ ఇద్దరిని పక్కన పెట్టకుండా ప్రతి సిరీస్ లో భాగం చేయాలి. అప్పుడే వారు ప్రపంచ కప్ సమయానికి సిద్ధంగా ఉంటారు అని అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.